మూవీ చూసారా? మూవీ ఇప్పుడే చూడటం జరిగింది. ఓకే, ఎలా గేమ్ ఉంది? చేంజర్. ఓకే, మనం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఒకే ఒక క్యారెక్టర్ అయితే నాకు తెగ నచ్చేసింది భయ్య, అదే అప్పన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఇంకొంచెం 20 మినిట్స్ ఎక్కువ పెట్టుకుంటే కొంచెం పవర్ఫుల్ గా తీసుకుంటే బాగుండేది. మిగతా క్యారెక్టర్లు అయితే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఎలక్షన్ కమిషన్ లాగా ఉంటాడు, కానీ ఈ మూడిట్లో కూడా కొంచెం ఏ ఒక్కడిగా సరింగ్ లేదు. కనీసం ఉంటే ఒకటైనా కలెక్టర్ అయినా ఉంటే బాగుండేది. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఎలా? యాక్టింగ్ అయితే అన్న ఇరగదీసేసాడు, కానీ కొంచెం తగ్గింది. కొంచెం పవర్ఫుల్ గా ఉంటే మన లాస్ట్ టైం సరిపోదా శనివారంలో చూసాం, అందులో వీళ్ళని అమ్మమ్మ కూడా చూపెట్టాడు. ఇందులో కొంచెం తగ్గింది. ఫైట్ కు లాస్ట్ ఫైట్ ఉంటుంది భయ, అది కూడా పెద్ద గేమ్ ఉండదు. కొంచెం పవర్ఫుల్ గానే పెట్టాల్సింది మన రామ్ చరణ్ కి, మన ఎస్జే సూర్య. అది కూడా కొంచెం చిన్నగా ఉంది. సముద్రగని గారి సముద్రకరంగా మంచి క్యారెక్టర్ భయ, వాళ్ళ ఫాదర్ పక్కకు ఉంటాడు అన్నమాట. మంచి క్యారెక్టర్ ఉంది సముద్రకరంగా, అది ఎక్కువ పెద్ద గేమ్ కాంటాడు అన్నమాట. అదే విధంగా బ్రహ్మానందం గారు, సునీల్ గారు. ఒక 2 నిమిషాలు ఉంటారు భయ. సునీల్ గారు వాళ్ళ క్లర్క్ ఉంటాడు అన్నమాట, మన కలెక్టర్ గా చేసేటప్పుడు క్లర్క్ ఉంటాడు అన్నమాట సునీల్ గారు. అయితే ఇంకా మిగతాది శ్రీకాంత్ గురించి చెప్పాలంటే, శ్రీకాంతే మన అప్పన్న గారిని చంపేస్తాడు. ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తారని నేనైతే చెప్పలేను. వాళ్ళకి లాభాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డైరెక్షన్ కొంచెం తగ్గింది భయ, ఇంకొంచెం పవర్ఫుల్ గా తీసుకుంటే బాగుండేది సినిమా. ఎందుకంటే ఆయన ఎప్పుడు తీసేది రాజకీయం పరంగా తీస్తున్నాను. హాయ్ తమ్ముడు, హాయ్. నువ్వే తీసావు ఇది? అవును, నేనే రాజేశా. ఎందుకు? రామ్ చరణ్ ఫ్యాన్? అవును, హార్డ్ కోర్ రామ్ చరణ్ ఫ్యాన్. సినిమా చూసావా? ఇంకా సినిమా చూడలేదు, ఇప్పుడు వెళ్ళాలి. ఏ షోకి వెళ్తున్నారు? ఇప్పుడు 10:30 షోకి వెళ్తున్నాం. ఏం చదువుతున్నావు? 5th క్లాస్, ఎక్కడ? మేరు ఇంటర్నేషనల్ స్కూల్. ఉన్న క్యారెక్టర్ అది వేరు అన్న, అది కొంతసేపు ఉంటది ఇంటర్వెల్ తర్వాత నుంచి. అంతా బాగానే ఉంది. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎస్జే సూర్య నెక్స్ట్ లెవెల్ అన్న. కమల్ హాసన్ లాగా అందరూ బాగా చేశారు. కమల్ హాసన్ లాగా ఆయనకి బాగా ఫ్యూచర్ ఉంది బాగా. సో మరి కంప్లీట్ గా ఓవరాల్ మూవీ ఎట్లా? ఓవరాల్ బ్లాక్ బస్టర్ అన్న. టైటిల్ కి గేమ్ చేంజర్ టైటిల్ కి మ్యాచ్ అయింది. అన్ని ఉన్నాయి అన్న. పొలిటికల్ ఏం లేదు, అన్ని చూపించారు. ఎట్లా చూపించారు అన్ని చూపించారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అట్లా వెళ్ళింది. సెకండ్ హాఫ్ బాగా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని బాగా ఉన్నాయి. శంకర్ గారి శంకర్ విఎఫ్ఎక్స్ అన్ని బాగానే ఉన్నాయి. అన్ని లొకేషన్ మంచి లొకేషన్ అంటారా? ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? రోబో తర్వాత ఇది రోబో ఎన్ని కోట్లు కలెక్షన్? సాంగ్స్ కూడా నీట్ గా అట్లా రోబోలు తినేట్టు అట్లా బాగానే చూపించారు మొత్తం. పుష్ప 2, పుష్ప 1 బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చు అన్న, బ్రేక్ చేయొచ్చు. ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా, ఇద్దరికి అంత స్కోప్ ఉందా? ఉంది, ఇద్దరికి బాగానే స్కోప్. శంకర్ మార్క్ కనిపించింది. రేటింగ్ 4.5 పైకి. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అన్న, దాటిద్ది ఒక 1000 కోట్ల పైన దాటిద్ది. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ ఉంది. మళ్ళీ శంకర్ గారు బ్యాక్ 100% బ్యాక్. మళ్ళీ శంకర్ గారు మళ్ళీ బ్యాక్ అయిపోయారు మనకు. అండ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది. సినిమా చాలా బాగుంది. 100% డబుల్ ట్రిపుల్ వస్తాయండి. చాలా బాగుంది సినిమా, అందరు చూడదగ్గ సినిమా ఇది అండి. మూవీ చూసారా? మూవీ చూసాను. చూసిన తర్వాత చాలా మెస్మరైజ్ అయిపోయాను. అంటే లో ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళా కానీ హై వోల్టేజ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ తో ఇచ్చి పడేశాడు రామ్ చరణ్ అయితే. రామ్ చరణ్ యాక్షన్ ఒక హైలైట్ అనుకుంటే, ఆ ఎస్జే సూర్య యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంది భయ్య. విలన్ క్యారెక్టర్ చరిత్రలో నిలిచిపోయి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు భయ్య. అంటే రామ్ చరణ్ అంటే మెగా పవర్ యాక్షన్ ఇస్తాడు, మెగా పవర్ యాక్టింగ్ ఇస్తాడు, మెగా పవర్ డాన్స్ ఇస్తాడు. అంటే ఆ యాక్టింగ్ సీక్వెన్స్ లో తలబడాలంటే అటు సైడ్ కూడా మెగా పవరే ఉండాలి, మెగా పవర్ యాక్టర్ విలన్ ఉండాలి. అలాంటి పవర్ ఎస్జే సూర్య ఇచ్చాడు భయ్య. అసలు ఎస్జే సూర్య లేకపోతే ఈ సినిమాని నేను ఊహించలేను భయ్య. ఆ విధమైన విలన్ క్యారెక్టర్ ఒక కీ రోల్ పోషించాడు భయ్య. ఈ సినిమాని నేను సెకండ్ హాఫ్ లో కూర్చోగలిగాను అంటే మెయిన్ రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ ఎస్జే సూర్య యాక్టింగ్ భయ్య. వాళ్ళిద్దరు యాక్టింగ్ తోనే సినిమాని హై లెవెల్ లోకి తీసుకెళ్లిపోయారు భయ్య. సినిమాకి మెయిన్ హైలైట్ ఇంటర్వెల్ ముందు వచ్చే 20 మినిట్స్ ఉంటుంది భయ్య. ఆ 20 మినిట్స్ ఎపిసోడ్ చాలు భయ్య. ఆ 20 మినిట్స్ కోసమే సినిమాని 10 సార్లు చూడొచ్చు భయ్య. అంత విధంగా ఉంటుంది సినిమా అయితే. అప్పన్న క్యారెక్టర్ భయ్య నిజంగా ఈ విధంగా ఉంటుందని నేను ఊహించలేదు. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి పొలిటికల్ లోకి, అంటే ఒక ప్యూర్ క్యారెక్టర్, నిజాయితీ గల క్యారెక్టర్ పొలిటికల్ లోకి ఎంటర్ అయితే అతను కూడా ఏ విధంగా పొలిటీషియన్ అంటే పొలిటికల్ అంటే ఒక చీడపురుగు, మనకి చీడపురుగు లాంటి క్యారెక్టర్ మనలోకి వచ్చేస్తుంది. మన క్యారెక్టర్ కూడా శ్మశానం చేస్తుంది. అలాంటిది లైవ్ లో చూపించాడు భయ్య. మనకు నత్తిగా ఉండే క్యారెక్టర్ ఇచ్చాడు భయ్య. అప్పని క్యారెక్టర్ దాంట్లో జీవించి పడేశాడు, కన్నీళ్ళు తెప్పించాడు భయ్య. ఎమోషన్ సీక్వెన్సెస్ లో అయితే అంజలి అప్పన్న క్యారెక్టర్ మధ్య వచ్చే ఎపిసోడ్స్ అయితే రాముడు సీతను చూసినట్లంత ఫీలింగ్ చూపించాడు భయ్య డైరెక్టర్ అయితే. సాంగ్స్ మెయిన్ ప్లస్ పాయింట్ సాంగ్స్ ఒక ఎత్తు అనుకుంటే, ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి.
అండ్ కిల్లర్ బ్యూటీ కీరా అద్వానీ అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ అయితే ప్యూర్ గా ఉంది భయ్య. అంటే ఒక కొత్త విధంగా హీరోయిన్ లవ్ కోసం హీరో ఏ విధంగా ఐపీఎస్ నుంచి ఐఏఎస్ గా ఎలా వెళ్తాడనేది చాలా పర్ఫెక్ట్ గా చూపించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్, ఇలాంటి సినిమాలకి తమన్ తప్ప ఎవరు ఇవ్వలేదు అన్నట్లుగా దుమ్ము లేపి పడేశాడు. శంకర్ సినిమాలు ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు భయ్య. తర్వాత మన శంకర్ సినిమాలో వేరే మ్యూజిక్ టైటిల్ అసలు ఊహించలేము అనుకున్నాం కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు భయ్య. పర్ఫెక్ట్ గా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి పడేశాడు భయ్య. నెక్స్ట్ మెయిన్ సునీల్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య. అసలు ఇలాంటి సినిమాలకి మెయిన్ కామెడీ మెయిన్ ఇంపార్టెంట్. సునీల్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు భయ్య. అంటే మన సునీల్ నుంచి ఏ విధమైన కామెడీ మిస్ అయిపోయాము ఇన్ని సంవత్సరాలుగా, ఆ విధమైన కామెడీ అనేది మనం ఈ సినిమాలో చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసాం. దానికి తగ్గట్టుగా యాక్టింగ్ చూపించాడు భయ్య. ఎక్కువసేపు లేరన్నారు వాళ్ళు ఇద్దరు, బ్రహ్మానందం గారు కానీ సునీల్ గారు. ఓన్లీ టూ. సునీల్ రైట్ హ్యాండ్, మన ఆర్సీ రైట్ హ్యాండ్ సునీల్ అయితే సునీల్ లేకపోవడం ఏంది భయ్య. ఓన్లీ బ్రహ్మానందం ఓన్లీ 2 scenes లో ఉంటాడు భయ్య. అరుపులు పుట్టించాడు ఆ పంచ డైలాగ్ తో బ్రహ్మానందం అయితే. సముద్రకని గారి యాక్టింగ్ ఎలా ఉంది? మెయిన్ చెప్పుకోవాల్సింది కూడా మిస్ చేసా భయ్య. సముద్రకని అంటే అతను సినిమాని స్టోరీని ఒక లెవెల్లోకి తీసుకెళ్ళింది మాత్రం సముద్రకని భయ్య. అంటే ఒక టర్నింగ్ పాయింట్ క్యారెక్టర్. ఏదో డైలాగ్స్ ఏముండవు కానీ సముద్రకానికి ఏదో పక్కన క్యారెక్టర్ ఉంటారు కానీ మొత్తం గేమ్ చేంజర్. అంటే స్టోరీని గేమ్ చేంజ్ చేసింది మాత్రం సముద్రకన్నినే భయ్య. మెయిన్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ బాగుంది భయ్య. ఈ సినిమాలో ఇన్ని క్యారెక్టర్స్, అంటే ఒక స్టూడెంట్ క్యారెక్టర్ అనొచ్చు, ఒక లవర్ బాయ్ క్యారెక్టర్, అండ్ పొలిటీషియన్ క్యారెక్టర్, అండ్ ఐఏఎస్, ఐపీఎస్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఇన్ని క్యారెక్టర్ తో సినిమా నడిపిస్తున్నాడు డైరెక్టర్. అంటే స్క్రీన్ ప్లే తో కన్ఫ్యూజ్ చేస్తాడు అనుకున్నా గానీ ఎక్కడ కన్ఫ్యూజ్ చేయలేదు భయ్య. అంటే రేసింగ్ స్క్రీన్ ప్లే, అంటే ఒక రేస్ కూడా ఎలా పరిగెడుతుందో అలా స్క్రీన్ ప్లే ఇచ్చి పడిచాడు భయ్య. ఫస్ట్ హాఫ్ లో అయితే ఫస్ట్ హెలికాప్టర్ సైడ్ అయితే అసలు ఫైట్ సీక్వెన్స్ లో వచ్చే ఫైట్ అయితే అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మిస్. ఇప్పుడు హిట్ అయిందంటారా, ఫ్లాప్ అయిందంటారా సినిమా 100% ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ భయ్య. పొలిటికల్ మెసేజ్ ఇచ్చాడు. ఈ సినిమా నచ్చని వాళ్ళకి ఒకటే చెప్తాను భయ్య, మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ నచ్చుతుంది మీకు, మెల్లమెల్లగా ఎక్కుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ రొటీన్ అనుకుంటాం కానీ అందులో ఉన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో సినిమాని ఒక ఎడ్జ్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు భయ్య. సినిమా అయితే 100% ఇండియన్ సినిమాలో 2025 లో 1000 crores బ్లాస్ట్ అయిపోయే సినిమా అయిపోయింది. థ్యాంక్ యూ బ్రో.